నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రహస్యం ముందు ఉన్నాం. కేరళలోని తిరువనంతపురం. అక్కడ ఉన్న శ్రీ పద్మనాభస్వామి దేవాలయం కేవలం ఒక గుడి కాదు, అది ఒక మిస్టరీ. 2011లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ గుడిలో ఉన్న 6 నెలమాళిగలను వాల్ట్స్ను ఓపెన్ చేశారు. దాంట్లో దొరికిన సంపద విలువ చూసి ప్రపంచం మొత్తం షాకయింది. కిలోల కొద్ది బంగారం కాదు, టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, వైదూర్యాలు, నెపోలియన్ కాలం నాటి కాయిన్స్. వాటి విలువ అక్షరాల 1,45,000 crores కన్నా ఎక్కువే. కాని కథ ఎక్కడే మరుపు తిరిగింది. అందరూ ఆనందపడుతున్న సమయంలో ఆఫీసర్స్ వాల్ట్ బి దగ్గరికి వచ్చారు. దీన్నే కల్లారా బి అని అంటారు. మిగతా తలుపులకి లాక్సున్నాయి, కీసున్నాయి, కానీ ఈ వాల్ట్ బికి మాత్రం ఎలాంటి బోల్ట్స్ లేవు, లాచెస్ లేవు. కేవలం ఆ తలుపు మీద 2 భేరీ భయంకరమైన పాములు, కోబ్రాస్ చెక్కబడి ఉన్నాయి. అది ఒక వార్నింగ్ సైన్. ఆ తలుపు నాగబంధన అనే ఒక పవర్ఫుల్ ఏన్షియంట్ మంత్రంతో లాక్ చేయబడింది అని పురాణాలు చెప్తున్నాయి. దీన్ని ఓపెన్ చేయాలి అంటే కీస్ పనిచెయ్యవు. కేవలం ఒక గొప్ప సాధు లేదా మాంత్రికుడు గరుడ మంత్రని తప్పు లేకుండా పాటించాలి. ఒకవేళ చిన్న తప్పు జరిగినా ప్రళయం వస్తుంది అని చెప్తారు. అసలు ఆ తలుపు వెనక ఏముంది? నిజంగానే ప్రళయం వస్తుందా, లేక ఇదంతా ఒక కథ మాత్రమేనా? ఇది తెలుసుకునే ముందు ఇలాంటి షాకింగ్ మిస్టరీస్ అండ్ డీప్ మైథలాజికల్ ఎనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా పెద్ద రహస్యంతో మీ ముందుకి వస్తాను. సబ్స్క్రైబ్ చేశారా? పదండి ఆ తలుపు వెనక ఉన్న చీకటి లోకంలోకి వెళ్దాం. ఇది కేవలం మూఢనమ్మకం అని కొట్టిపారేయకండి ఫ్రెండ్స్. హిస్టరీలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. 1908లో అండ్ 1931లో బ్రిటిషర్స్ టైంలో కూడా ఈ తలుపు తెరవడానికి ప్రయత్నం జరిగింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ తలుపు దగ్గరికి వెళ్లిన వాళ్లకి లోపల నుండి గోమని శబ్దం, సముద్ర ఘోష, సౌండ్ ఆఫ్ ది ఓషన్ వినిపించిందంట. కొంతమంది ఆ తలుపు వెనక అరేబియన్ సీ కనెక్ట్ అయ్యింది అని, ఒకవేళ ఫోర్సిబులీ ఓపెన్ చేస్తే ఆ నీరు ఫ్లడ్లా వచ్చి పురాతన కేరళ నగరం మొత్తం మునిగిపోతుంది అని నమ్ముతారు. ఇంకొంతమంది అక్కడ కంచనం, గోల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి థౌజండ్స్ ఆఫ్ కోబ్రాస్ లోపల ఉన్నాయి అని అంటారు. ఒకవైపు సైన్స్, ఇంకోవైపు ఫెయిత్. సైంటిస్ట్స్ ఏమంటారు అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఎకూస్టిక్ ఇంజనీరింగ్ అయ్యుండొచ్చు. ఆ తలుపు డిజైన్, వాక్యూమ్ సీల్ టెక్నాలజీ మనకి అర్థం కాని విధంగా ఉండొచ్చు. కానీ సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ కూడా ఈ తలుపుని ఫోర్సిబలీ ఓపెన్ చేయడానికి వెనకారగీసింది. ఎందుకంటే ఎవరైతే ఈ వాల్ట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారో వారి కుటుంబాలలో అనూహ్య మరణాలు సంభవించాయి అని ఒక టాక్ ఉంది. ఈవెన్ ద పెటిషనర్ హూ ఫైల్డ్ ద కేస్ డైడ్ షార్ట్లీ ఆఫ్టర్. ఇది కోయిన్సిడెన్సా, లేక ఆ నాగబంధన శక్తియా? మనం చంద్రుడి మీదకి వెళ్ళాం, మార్స్ మీద నివాసం ఏర్పరచుకునే ప్లాన్లో ఉన్నాం. కానీ మన భూమి మీద మన పూర్వీకులు దాచిన కొన్ని రహస్యాలను మాత్రం మనం ఇంకా ఛేదించలేకపోతున్నాం. బహుశా కొన్ని తలుపులు మూయబడే ఉండడం మంచిదే ఏమో. మనిషి అత్యాశకి, ప్రకృతికి మధ్య ఉండే ఆ సన్న గీతనే ఈ వాల్ట్ బి. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఆ తలుపు వెనక దేవుడు ఉన్నాడా, దెయ్యముందా, లేక మన ఊహకి అందని ఏలియన్ టెక్నాలజీ ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ క్వశ్చనింగ్ ద యూనివర్స్. జై